మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. మీ ప్రియ పిల్లలంబుగా ఇంతవరకు మీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచారు. ఇవ్వబడిన ఈ సమయంలో మరికొద్దిసేపు మీ జీవగ్రంథంలో కొన్ని మాటలు మేము చదువుకుని మీరు సెలవిచ్చిన వాక్కులోని పరమార్థాన్ని మేమందరం కూడా తెలుసుకోవడానికి ఆశపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాలు కీర్తన గ్రంథం 121వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న భాగం, అలాగే 2వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం వాక్యాంశములుగా చదువుకున్నాం. అందులో భాగంగా మరి తొలి భాగాన్ని కీర్తన 121లో కొన్ని అంశాల గురించి అయితే కనుక మనం కొద్దిపాటి వివరణ తీసుకోవడానికి కూడా దేవుడైతే కనుక అవకాశం ఇచ్చారు. మరి ఈ సమయంలో మరికొద్దిసేపు ఎందుచేత ఆ కీర్తన భక్తులు రాయవలసి వచ్చింది, వారు రాసినప్పుడు దేవుడి మీద వారుకున్న నమ్మకం, వారు ఏ విధంగా అయితే కనుక దేవుడిని నమ్మి మరి ఆ మాటలు అయితే కనుక రాశారు, అందును బట్టి ఈరోజు మనము కూడా ఆ మాటలను బట్టి మనం పొందుకోవలసిన ఆదరణ ఏమి అన్న సంగతుల గురించి అయితే కనుక మనం కొన్ని మాటలు మరి తెలుసుకుందాం. ఒకసారి కీర్తన భాగాన్ని అందరూ ఒకసారి చూడండి. 121వ కీర్తన మొదటి వచనం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ఆయనకి సహాయం కావాలి. ఆపదలో ఉన్నాడు. ఆపద అంటే రకరకాల ఆపదలు, అది రకరకాల ఆపదలు. శారీరకమైన ఆపద కలగచ్చు, భౌతికంగా ఏ దెబ్బ తగలచ్చు, లేదా మనుషుల చేత కనుక శత్రువుల చేత కనుక ఆపద కలగచ్చు, ఏ ప్రమాదమో జరగచ్చు, ఒంట్లో అనారోగ్యం రావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవచ్చు, సామాజికంగా అయితే కనుక ఇబ్బందులు కలగచ్చు. ఒకటి కాదండి, అది ప్రకృతి పరంగా ఆలోచించినా మరొకటి ఆలోచించినా ఆపద అనుకున్నప్పుడు ఇదేని లేదు, రకరకాల ఆపదలు మనకు సంభవిస్తాయి. ఇలాంటి ఆపద కలిగినప్పుడు తప్పకుండా మనిషికి ఆ ఆపదను ఎదుర్కొనే శక్తి ఒంటరిగా నాకు లేదు అనుకున్నప్పుడు, నేను ఒంటిగా జయించలేను అనుకున్నప్పుడు తప్పకుండా ఎదుటివాడి యొక్క సహాయం మనం కోరుకుంటాం. వాళ్ళ అమ్మా నాన్న ఉంటే కనుక వాళ్ళు సహాయం చేస్తారు, భర్త భార్య ఉంటే కనుక వాళ్ళు సహాయం చేస్తారు, లేకపోతే కనుక్కున్న పిల్లలు, లేకపోతే కనుక అన్నదమ్ములు, స్నేహితులు, అధికారులు, నాయకులు, మన చేతకని కొన్ని విషయాలు అయితే కనుక వారు సహాయం చేస్తారు. కానీ వారు కూడా చేయలేని కొన్ని పనులు ఉంటాయి. మనం ఎవరైతే కనుక ఈరోజు మనుషుల గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళు చేయలేని కొన్ని పనులు మనకైతే కనుక ఉంటాయి. ఆ సమయంలో వారికి సహాయం చేసేది ఎవరు? ఇక రెండోది వచ్చినప్పుడు, ఒకవేళ నా వాళ్ళంటూ పక్కనుంటే కనుక వాళ్ళకి సహాయం చేయొచ్చు కాక, అసలు ఎవరు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతే మనం ఒంటరిగా ఉండే పరిస్థితి. ఏదైనా వాహనం వేసుకుని ఏదైనా ఊరు వెళుతున్నాం అనుకోండి, మన వారెవరు మనతో పాటు రారు. మధ్యకాలంలో కనుక మధ్యదారిలోకి వెళ్ళినప్పటికల్లా అనుకోనిది ఏదైనా సంభవించింది అనుకోండి, మనకి చూసిన వారు అందరూ కూడా దారంతా చూసుకుంటూ వెళ్ళిపోతారే తప్ప ఎవరు కూడా మనల్ని పట్టించుకోరే. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగానే ఉండిపోవచ్చు. ఎవరు కూడా మనిషి కూడా కన్నెత్తి చూస్తే కనుక ఎవరో దొరకని పరిస్థితి కూడా వస్తుంది. గడిచిన వారం అయితే కనుక మనం హాగర్ గారి గురించి ప్రస్తావించుకున్నప్పుడు, ఆమె అయితే కనుక అప్పటి వరకు తనకు తోడుగా ఉన్న అబ్రహాము గారి దగ్గరికి వచ్చిన, ఇంటి వారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒంటరిగా పారిపోయిందంటే, ఓ సందర్భంలో అయితే కనుక అబ్రహాము గారే బిడ్డని చేతికి అప్పగించి ఇంట్లోంచి వెళ్ళిపోని చెప్పి పంపించేశారట. ఈ ఒంటరి అప్పటి వరకు అందరితో ఉండొచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరి వాళ్ళు అయిపోతాం. మన వాళ్ళెవరు కూడా మనకి సహాయం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో ఎవరు నీకు సహాయం చేస్తారో, ఇది ఈ కీర్తన అయితే కనుక మీరు చదువుకునేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేట. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నది, ఇంతకుముందు మొదటి ప్రసంగంలో కూడా మేము వివరించినప్పుడు, ఎవరు వస్తారో మనకు అపాయం కలిగినప్పుడైతే కనుక నేనున్నానని చెప్పి అన్ని కాలాల్లోనూ, అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని స్థలాల్లో కూడా ఎవరు ఉంటారు మన దగ్గర? నమ్మకం ఉందా? ఉన్నారు. నాకు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ వెంటనే చిటికేస్తే కనుక టక్కున వచ్చేస్తారనుకునే వాళ్ళు ఉన్నారా?
ఆ పరిస్థితులు అయితే కనుక ఈరోజు మనకున్నవా? మొదటి మాట. ఇప్పుడు ఈయనేమంటాడంటే కనుక చూస్తున్నాడు, అన్ని వైపులా చూశాడు. ఎందుకంటే 73వ కీర్తన మనం చదువుకున్నప్పుడు ఆ 73వ కీర్తన అయితే కనుక ఆసాపు గారు ఒక మాట అడుగుతున్నాడు. నా మనస్సు చెదిరిపోయింది, జరుగుతున్న పరిణామాలను బట్టి, నా కళ్ళ ముందు కనపడుతున్న లేదా జరుగుతున్న సంఘటనలను బట్టి, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు నా మనసు చెదిరిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఎంతగా అంటే కనుక నేను కూడా ఒకవేళ కనుక జరుగుతున్న పరిణామాలను బట్టి నేను కూడా తప్పు చేస్తే ఎలా ఉంటుంది? ఏదైతే చేయొద్దని అందరికీ చెప్పాను, నా పిల్లలకి నేను అదే నేర్పించాను, నా భర్తకి భార్య కూడా అదే చెప్పాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అయితే కనుక తప్పు ఆ పని చేయొద్దని ఎంతోమందికి నేను చెప్పాను. కానీ పరిస్థితులు కొంతమంది వరకు వచ్చేప్పటికల్లా అన్నీ జరుగుతున్న స్థితిగతులు చూసినప్పుడు అనిపించింది, నేను చేతులు కట్టుకుని కూర్చోవటం వ్యర్థం. నా చేతుల్ని శుద్ధంగా ఉంచుకున్నంత మాత్రం చేత ఈ సమాజంలో అయితే కనుక నేను బతకలేను. ఈరోజు నీతికి రోజులు లేవు. అందరూ తప్పులోకి వెళ్ళినప్పుడు, అందరూ చేయకుండా పనులు చేస్తూ వాళ్ళకి కావాల్సిన సుఖమో సంతోషమో అనుభవిస్తున్నప్పుడు నేను ఒక్కడనే నీతిగా ఉంటే కనుక ఏం కలిసి వస్తుంది నాకు? నేను ఒక్కడనే నీతిగా ఉండటం మాత్రం చేత నాకు ఏదైనా అవుతుందా? అందుకనే నేను కూడా అయితే కనుక తప్పు త్రోవలోకి వెళ్ళిపోదాం అనుకునేంత పరిస్థితికి వచ్చాయట. నా కాలు జారుటకు కొంచెమే తప్పెను, ఇక నా కాలు జార సిద్ధమైన అన్నాడు. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 73వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జార సిద్ధమాయను. ఎప్పుడు అనుకున్నప్పుడు 13వ వచనం చదువుతున్నాను చూడండి. నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఇండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఇండుట వ్యర్థమే. ఎంత చెప్పినా నా భర్త మారనప్పుడు నేను మాత్రం ఇందుకు సరిగా ఉండాలి. ఎంత చెప్పినా నా భార్య తప్పు చేస్తున్నప్పుడు నేను మాత్రం ఇందుకు నిక్కచ్చిగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా నా పిల్లలు అయితే కనుక నా మాట విన్నప్పుడు నేను మాత్రం ఎంతాళ్ళు ప్రేమ చూపించాలి. ఎంత చెప్పినా నా అన్నదమ్ములు అయితే కనుక తమకు తోచిన పద్ధతిలో వెళ్ళిపోతున్నప్పుడు నాకు మాత్రం ఏంటి బాధ్యత? విసుగు రాలా? ఎన్నో సందర్భంలో భర్తను బట్టి మీకు విసుగు రాలేదా? భార్యను బట్టి మనకు విసుగు రాలేదా? పిల్లల్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, అధికారులను బట్టి, నాయకులను బట్టి కూడా మనకి విసుగండి. ఏంటి గొడవ? నేను ఒక్కడనే కూర్చోవాలేంటి? నేను కూడా కట్టు తప్పుతాను, నేను కూడా మార్గం విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నేను కూడా అయితే కనుక ఏదో దేవుడిని నమ్ముకున్నాను కదని చెప్పి అందరూ నన్ను లోకుచే చూస్తున్నారా? నేను దేవుడిని నమ్ముకున్నాను ఉద్దేశంతో నేను మౌనంగా ఉంటే కనుక చేత కాని వాడిని అనుకుంటున్నారా? ఎస్, నేనేంటో చూపిస్తా. ఎన్నోసార్లు వచ్చినాయి కదా మీ నోటంటే అదే మాటలు వచ్చినాయి. ఆసాబంతటి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో పనిచేసే యాజకుడు అనుకున్నవాడు కూడా చివరికి డిస్టర్బ్ అయిపోతున్నాడు. మనము కూడా లోకంలో మనం చేసే తప్పులు బట్టి వచ్చిన, మనం తిరిగే స్థలాల దగ్గరికి వచ్చిన మనం కూడా చూసినప్పుడైతే కనుక ఎందుకు నేనొక్కడనే కడుపు కట్టుకోవటం, నేనొక్కడనే ఇందుకు కళ్ళు మూసుకోవటం, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే బాగోదు. ఆపద అంటే కనుక ఒంటి మీద దెబ్బ పడితేనే కాదండి, మన మనస్సు చెదిరిపోవటం కూడా మనకి ఆపద కిందనే లెక్క. మనం తప్పు చేసే పరిస్థితి రావటం తెలియకుండానే మనము కూడా అయితే కనుక తోటి వారితో కలిసి ఏదో నలుగురితో పట్టనట్టుగా మనం కూడా అయితే కనుక గుంపులోకి వెళ్ళిపోవటం ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని ఈయన అంటున్నాడు, యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. ఎలాంటి సహాయం కలుగుతుందో తెలుసా? ఎలాంటి ఆలోచన నాకు కలిగిన రోజున, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు తలెత్తిన రోజున, ఎందుకంటే మన కళ్ళ ముందు మన పిల్లలు, ఈరోజు మీరు కనుక్కున్న మీ పిల్లలు కూడా మీ చేతి దగ్గర ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఎంతో ముద్దుగా, నిజంగానే ఎంతో చక్కటి గౌరవంతో, ఎంతో ఒక విధంగా భయభక్తులతో మీరు పెరుగుతున్నారు. కానీ మీ పిల్లల్ని స్కూల్కో, కాలేజీకో, చదువుకో, ఉద్యోగానికో మీరు పంపిస్తున్నారు అనుకున్నప్పుడు వాడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దౌర్భాగ్యమైన పనులు మీకు తెలుసా? ఈరోజు దగ్గరికి వాళ్ళు చెడిపోతున్నారు అనుకుంటే కారణం నేను ఒక్కదానే ఉంటే కుదరదు. ట్రెండ్ అలా ఉంది కదా, లోకంలో ఈరోజు ట్రెండ్ అలా ఉంది. వారిని చూస్తే నేను చెడిపోతున్నాను కదా. ఎంత గొప్పగా పెంచిన పిల్లలైనా కానీ ఈరోజు అయితే కనుక తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నారండి. మొదటి కీర్తన చదువుతున్నప్పుడు దావీదు గారు అదే చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని. కానీ నా చుట్టూ దుష్టులు ఉన్నప్పుడు, వాళ్ళు దుష్టత్వంతో జీవిస్తున్నప్పుడు నేను ఒక్కడనే ఉండటం ఎలా కుదురుతుందన్నా? పాపుల మార్గంలో నిలవద్దు అంటే కనుక నేను ఉండేదే పాపుల మధ్యన, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పాపమే. ఎప్పుడు చూసినా దేవునికి విరోధంగా తిరగటమే, వారి కళ్ళ ముందు దేవుని భయము బొత్తిగా లేకుండా తిరగటమే. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నప్పుడు అందరూ సిగరెట్ తాగితే నేను ఒక్కడిని ఎలా కూర్చుంటాను? అందరూ మందు కొట్టినప్పుడు నేను మాత్రం ఒక్కడిని ఊరుకుంటారా? అందరూ పేకాడుతున్నారు, అందరూ సినిమాలకు వెళ్తున్నారు, అందరూ క్లబ్బులకు వెళ్తున్నారు, అందరూ పబ్బులకు వెళ్తున్నారు. నేను చదువుకున్నాను, మరి వాళ్ళతో పాటు ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళకపోతే నేను ఒంటరివాడిని అయిపోతాను కదా.
ఇలాంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపాసకులు కూర్చుండే చోట నేను తప్పని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడైతే కనుక నా మనసు చెదిరిపోతుంది. వాళ్ళందరి మధ్య నేను ఉన్నప్పుడైతే కనుక ఈరోజు నా మనసు కూడా అయితే కనుక వారితో పాటు కలిసి వెళ్ళిపోతుంది. ఈరోజు మన బ్రతుకులు అవేనండి. మీరు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు అయితే కనుక యథార్థంగా బ్రతకాలనే కోరుకుంటారు. మీరు దేవుని మాటలు వింటున్నంతసేపు కూడా మీరు కూడా నీతిగా ఉండాలనే కోరుకుంటారు. మీరు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు అయితే కనుక ఎప్పుడు కూడా నేను నిజమే మాట్లాడాలి తప్ప అబద్ధం మాట్లాడకూడదు అనుకున్న ఒక నిశ్చయత కూడా మీకు ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళంగానే భర్త దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మన మాట మారిపోద్ది, నిజం మాట్లాడలేం. భార్య ముందు నుంచుంటే కనుక మనలో యథార్థత తప్పిపోద్ది, కపటం పెట్టుకునే మాట్లాడాలి. మన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి వాళ్ళు చెప్పే మాటలు బట్టి ఉండాలని నేను అనుకుంటూ కూడా ఉండలేని పరిస్థితిలో ఉంటున్నాను కదా. రోమీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, నేనైతే కనుక దేవుని చిత్తంను బట్టి బ్రతకాలని అనుకుంటున్నాను. ఎక్కడ బ్రతకనిస్తారా? నేను బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకనివ్వట్లేదు కదా. ఎప్పటికప్పుడు నా అడుగులు అయితే కనుక తడబడుతున్నాయి. తెలియకుండా నేను అయితే కనుక తప్పు చేసే పరిస్థితి వస్తుంది కదా. ఈయన అదే అంటున్నాడు చూడండి, నా 121 కీర్తన దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆయన అంటున్నాడు, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు, గొప్ప దేవుడు, యావత్తు ప్రకృతి అంతటి మీద కూడా అధికారం కలిగిన వాడు, కంటికి కనపడుతున్న ఈ విశ్వం అంతటిని సృష్టించి దాన్ని అజమాయిషీ చేసేవాడు. అంత గొప్ప దేవుడు అని నాకు సహాయం చేయాలి. ఎంత సహాయం ఆయన చేస్తారనుకున్నప్పుడు ఆ 3వ వచనం దగ్గరికి వస్తే అన్నాడు, ఆయన నీ పాదము తొట్టిల్ల నీయడు కదా. ఆసాపు గారు అంటున్నారు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పింది కదా. నేను కాలు జారిపోతున్నానేమో అనుకున్నాను. నేను కాలు జారిపోతున్నానేమో నేను అనుకున్నాను. కానీ నా కాలు జారనియ్యకుండా చూడగలిగే శక్తి కలిగిన వాడెవరు? అమ్మా నాన్న అయితే కనుక పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్తారు. అమ్మా నాన్న పిల్లలకి చాలా జాగ్రత్తలు చెప్తారు. బయటికి పంపించేటప్పుడు, స్కూల్కి పంపించేటప్పుడు, కాలేజీకి పంపించేటప్పుడు, ఏదైనా పని మీద ప్రయాణంలో పంపించేటప్పుడు. ఎందుకంటే ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని కాదండి, తోటి వారి నుంచి నీకు ఎదురయ్యే ఆపద అలాంటిది నీ స్నేహితుల రూపంలోనే నీకైతే కనుక ఇరుకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో నాన్న జాగ్రత్త, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకో, అందరితో నువ్వైతే కనుక సహవాసం చేయకు నాన్న. నువ్వు వారితో మాట కలిపావనుకుంటే కనుక తెలియకుండానే నీ చుట్టూతో అయితే కనుక వాళ్ళు వలవేసేస్తారు. నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు కూడా కొంచెం నువ్వు అందంగా ఉన్నా, నువ్వు కొంచెం బలంగా ఉన్నా, నీ చేతిలో డబ్బులున్నాయని ఆ సంగతి తెలిస్తే కనుక తెలియకుండానే నీ చుట్టూ కుక్కలు చాలామంది చేరిపోతారు. మన పిల్లలకైతే కనుక ఎప్పటికప్పుడు ఇదే జాగ్రత్త మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. నీ దగ్గర జేబులో కనుక పిల్లలు కనుక ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించామనుకుంటే తెలియకుండానే సాయంత్రానికి 10 మంది స్నేహితులు ఉంటారు అక్కడ. మన వాళ్ళు కూడా అయితే కనుక వారిని కూర్చోబెట్టే కూల్ డ్రింక్ ఇప్పించాలనుకుంటే వీడిని పట్టుకుంటే చాలు, రేపొద్దున భోజనం కూడా పెట్టేస్తాడు, ఎల్లుండి అయితే కనుక మనకు కావాల్సిన వస్తువులు కొనిపిస్తాడన్న ఉద్దేశంతో వాళ్ళు మన చుట్టూ చేరుతారు. మన పిల్లలు అనుకున్నవాళ్ళు. భర్తకి చెప్పేది కూడా అదే, భార్యకి చెప్పేది కూడా అదే, ఎన్నో జాగ్రత్తలు చెప్తాం. వాళ్ళు బయటికి వెళ్తుంటే జాగ్రత్త అంటే కనుక అందులో 66 అర్థాలు ఉంటాయి. జాగ్రత్త అంటే కనుక అందులో 66 అర్థాలు ఉంటాయి. జాగ్రత్త నీ మట్టుకు నువ్వైతే కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. శారీరకంగా భౌతికంగా నీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, నువ్వు మానసికంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి, నీ ఆత్మీయంగా నువ్వు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి, నువ్వు ఫైనాన్షియల్గా నువ్వు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి, సోషల్గా నువ్వు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తలు ఉన్నాయండి దాంట్లో. ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నప్పుడు కూడా నువ్వు తప్పిపోతావు కదా. ఒక దాని నుంచి పిల్లలకి అలా చెప్తూనే ఉంటాం, కానీ ఆ పిల్లలైతే మాత్రం ఎప్పటికప్పుడు తప్పటడుగులు పడిపోతూనే ఉంటాయండి. భార్యకు కూడా అలాగే చెప్తూ ఉంటాం, భార్య తప్పటడుగులు పడిపోతాయి. భర్తకే చెప్తూనే ఉంటాం, భర్త తప్పటడుగులు పడిపోతూనే ఉంటాయి. ఈరోజు చేయకుండానే అయిపోయిన తర్వాత దానివల్ల నష్టం కలిగిన తర్వాత జుట్టు పీక్కుంటూ ఉంటారు. అయ్యో నేను అలా అనుకోలేదు, నేను మంచి మనసుతోనే చేశాను, కానీ వాళ్ళైతే కనుక నన్ను ముంచేశారు కదా అని చెప్పి తర్వాత ఏడవటం ప్రారంభిస్తారు. ఈ భక్తుడు అదే అడుగుతున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం ఎవరు వస్తుంది? నేను మునిగిపోయాను కదా, నిండా మునిగిపోయాను. ఈ నిండా మునిగిపోయిన పరిస్థితులు అయితే కనుక నాకు సహాయం ఎవరు చేస్తారు? ఒకవేళ కనుక దేవుడే నాకు తోడుగా ఉంటే కనుక ఆయన ఏం చేయగలడు అనుకున్నప్పుడు అన్నాడు, ఆయన నీ పాదము తొట్టిల్ల నీయడు, నువ్వు కాలు జారి ఛాన్స్ అయినవాడు, అందుకు తగిన జ్ఞానం నీకుంటావు. రాజైన దావీదు తను చనిపోయే ముందు తన కొడుక్కి ఆఖరి మాటల్లో చెప్పిన మాటదే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా నువ్వు అన్నిటిలో కూడా సక్సెస్ అవుతావు. బికాజ్ ఆఫ్ కారణం ఏంటంటే తెలుసా, నువ్వు ఏం చేయాలనుకుంటే కనుక ముందు ఆయన కట్టడలను నువ్వు అనుసరించినా, ఆయన అప్పగించిన దాన్ని నువ్వైతే కాపాడు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఆయన చెప్పిన మాట నువ్వైతే కనుక అనుసరించిన రోజున, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించిన రోజున నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నీకేమీ కాదు. దేవుని మాట ఎప్పటికప్పుడైతే కనుక నిన్ను బలపరుస్తూ ఉంటుంది.
దేవుని మాట ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినప్పుడు కూడా ఒకరు నిన్ను పాడు చేయాలని కన్నింగ్ నేచర్తో ఎవరైనా నీ ముందుకు వచ్చినప్పుడు కూడా దేవుని మాట చొప్పునైతే కనుక వాడు అవతల వాడైతే కనుక మోసగాడన్న సంగతి అర్థం చేసుకునే శక్తి మనకు కలుగుతుంది. నీ పాదం అయితే కనుక ఆయన తొట్టిల్లో నీయడు కదా. ఆసాపు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అదే అంటున్నాడు, నా పాదములు జారిపోయే పరిస్థితిలో, నేను పడిపోతున్నానేమో అనుకునే పరిస్థితిలో వెంటనే దేవుడైతే కనుక నాకు సహాయము చేశాడు. ఆ దేవుడైతే కనుక నాకు సహాయం చేశాడు. అంతే కీర్తనలోనే చూడండి ఒకసారి, నేను 26వ కీర్తన వరుసలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏ పరిస్థితులు అయితే కనుక దేవుడు కీర్తనకారుడే దావీదైతే కనుక ఆ విషయాల గురించి అయితే కనుక చాలా చక్కటి విషయాలను అయితే కనుక ఆయన మన ప్రస్తావించారు. నేను ఆ మాటలు చదువుతున్నాను చూడండి. 26వ కీర్తన ఆఖరి వచనం చదువుతున్నాను. నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరిశోధించని చెప్పిన ఈయన, నా ప్రవర్తన అయితే కనుక నేను చక్కగా ఉంచుకుంటున్నాను, నేను స్థిరంగా ఉన్నానని ధైర్యంగా పలకటానికి గల కారణం ఏంటో ఆ 12వ వచనం దగ్గరికి చెప్తున్నాను. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. ఎక్కడున్నాడంటే ఈయన, నేను నుంచున్నది సమభూమిలో ఉన్నాను. ఎత్తు పొలాల మధ్యన ఉంటే కనుక నా నిలకడ సరిగా ఉండదు. నేనైతే కనుక సమభూమిలో చక్కగా మీరున్న స్థలం ఉందనుకోండి, సపోజ్ పాలరాయి మీద ఉన్నారు, మీరు నుంచున్నప్పుడు కూడా మీకు ఏం అనిపించదు. మీరు వెళ్ళి కనుక మట్టి రోడ్డు మీద గతుకుల రోడ్డు మీద ఉన్నారనుకోండి, ఇక్కడ నుంచినంత ఫ్రీగా కంఫర్టబుల్గా అక్కడ నుంచోలేరు. మీరు సమభూమిలో ఉంటే కనుక మీ జీవితం కూడా నెమ్మదిగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు అయితే కనుక ఈరోజు మీరున్న పరిస్థితిలో సమభూమిలోనే ఉన్నట్టుగా అనగలరా? సమభూమి అంటే ఏమీ లేదండి, మీ పక్కన ఉన్న మీ భర్త మీతో ఏకీభించేవాడైతే, మీ కట్టుకున్న మీ భార్య మీతో ఏకీభించి మీ ఇద్దరు కనుక జంటగా ఒకే విషయం గురించి మాట్లాడితే మీరు ఎలా ఉన్నట్టు? సమభూమిలో ఉన్నట్టు. మీరు ఎడ్డం అంటే కనుక ఆవిడ తెడ్డం అంటుంది అనుకోండి, ఒకరికొకరు కనుక మాట కనుక కుదరట్లేదు అనుకోండి, మీరు సమభూమిలో లేరు అని అర్థం. మీ పిల్లలు కూడా మీతో పాటు ఏకీవిస్తే కనుక కంఫర్టబుల్గా ఉండొచ్చు. నా కొడుకు నా మాట వింటున్నాడు, నా కూతురు నా చెప్పు చేతిలో ఉన్నంతసేపు కూడా ఒకలాంటి ఆనందం. నా భార్య నేను చెప్పినట్టు వింటోంది, నా తల్లిదండ్రులు నేను చెప్పినట్టు వింటున్నారు. చెప్పినట్టు వింటే అంటే మన మీద తప్పు చేస్తే చేయటం గురించి కాదండి, మన మనస్సు ఎరిగి వారు నడుచుకుంటే కనుక మనం కంఫర్టబుల్గా ఉంటాం. మన మనస్సు ఎరిగి నడుచుకుంటే కనుక మనం అయితే కనుక సమభూమిలో ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ఒకవేళ అనీవెన్గా ఉన్నాయనుకుంటే, అది అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, స్నేహితుల దగ్గరికి వచ్చినా, యజమానుడు దాసుల దగ్గరికి వచ్చినా, అధికారులు నాయకుల దగ్గరికి వచ్చినా, మన మనసు ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మనసు అయితే కనుక నెమ్మది ఉండదండి. ఈయన దావీదు గారు అయితే చెప్తున్నాడు, ఆ దేవుని కృపను బట్టి ఆయన చిత్తానుసారంగా నేను ఉన్నందుకు గాను దేవుడు నన్ను సమభూమిలో నా పాదములు అయితే నిలిపాడు కదా. ఒకవేళ అలా లేదు అనుకుంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుందట చూడండి. 38వ కీర్తన, 38 కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 16 వచనం లేదా 15 నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిని ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనిచున్నాను. ఒకవేళ ఏమాత్రమైనా నా కాలు జారింది అనుకుంటే నన్ను చూసి నవ్వటానికి చాలామంది రెడీగా ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? మీ భర్త తప్పు ఎప్పుడు చేస్తారు? మిమ్మల్ని ముందు ప్రయత్నిస్తారు మీ చేత తప్పు చేయించడం కోసం, మిమ్మల్ని పడగొట్టడం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఏదో ఒక నష్టపరిచి తమకున్న పగనైతే కనుక తీర్చుకోవాలని కోరుకునేవాళ్ళు. కానీ దేవుని కృపను బట్టి కనుక మీరు కనుక స్టాండర్డ్గా ఉన్నారనుకోండి, మీరు దేవుని కృపను బట్టి ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా ఉన్నారనుకోండి, ఇక మిమ్మల్ని గెలవలేమనుకున్న రోజున నెక్స్ట్ దృష్టి ఎవరి మీద పెడతారు? మీరు కట్టుకున్న మీ భార్య మీదకి, భర్త మీదకి దృష్టి పెడతారు. మీ శత్రువులు ఎప్పుడు కూడా మీకు ఎలాగే ఉంటారు చూసుకోండి. మీ శత్రువులు అంటే ఎవరో కూడా కాదండి, అందులో మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా నా మాట ఎదుటివాడు వినాలనుకుంటాడే తప్ప ఒకరు నీకంటూ సొంత కాళ్ళ మీద నిలబడి నీ మాట చొప్పున, నీ నీతి చొప్పున బ్రతకాలనుకుంటే చాలామందికి ఇష్టం లేదు. వారు అంగీకరించరు. ఏంటి మా మాట కాదు అనుకుని వెళ్ళిపోతున్నాడు, తానేంటి తన ఇష్ట ప్రకారమే ఉంటుందేంటి, మాతో కలవదా, మేము చెప్పిన మాట వినదా అన్న ఉద్దేశంతో తమ దగ్గరికి తెచ్చుకోవడం కోసం, తమతో పాటు కలుపుకోవడం కోసం నిన్ను గురించి అయితే కనుక వాళ్ళు వ్యతిరేకంగా చేసే పనులు బట్టి నీకు భయం వేసి, బాబా నా వలన కాదు వీళ్ళని గెలవలేనన్న ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో ఎప్పుడైతే కనుక నువ్వంటూ నీకోసం ఒక విశ్వాసాన్ని బట్టో, నీకున్న నీతిని బట్టో నువ్వు నిలబడిన రోజున వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎప్పుడు పడిపోతావా అని చూస్తారు, నిన్ను ఎప్పుడైతే నష్టపెడతావా అని చూస్తారు. నీకు ఎప్పుడైతే కనుక దెబ్బ కలుగుతుందో ఒక్కసారి నువ్వు కళ్ళంటే నీళ్ళు పెట్టుకుని దుఃఖపడితే అప్పుడు వాళ్ళ మనసు అయితే కనుక ప్రశాంతంగా ఉంటుంది. జరిగింది, అరిగిందిగా, తెక్కనిగిందిగా, కొవ్వు తగ్గింది కదా,
ఎగిరెగిరి పడ్డాడు కదా, వాళ్ళండి ఎవరో కదా, మీ అన్నదమ్ములే, నీ ఇంటి పక్కోళ్ళే, నీ అక్క చెల్లెళ్ళే, నీ తోడు కొడళ్ళే, ఎవరో కూడా దూరవస్తువులు కూడా కాదు. నువ్వు కనుక నష్టపోతే కనుక శత్రువు అనుకున్నవాడు చంకలు కొట్టుకుంటాడు అనుకోవద్దు. శత్రువు ఎక్కడో లేడు, పక్కనే ఉన్నారు. వాళ్ళు వెంటనే అయితే కనుక మాట్లాడతారు. మొదట యోబును పడగొట్టాలని ప్రయత్నించారట. యోబు అయితే కనుక దేవుని దృష్టిలో అయితే కనుక యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక దుష్టుడు ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు అతని పిల్లల్ని చంపేశారు వాళ్ళు. ఎప్పుడైతే కనుక పిల్లల్ని చంపేస్తారో, పోనీ వచ్చిన వాళ్ళు ఆదరించడానికి వచ్చిన వాళ్ళు, అయ్యో నీ కొడుకులు చాలా మంచోళ్ళమ్మా, నీ కూతుళ్ళమ్మ ఎంత మంచోళ్ళు అంటలేదు. వాళ్ళు అలా అనట్లేదు. ఏమో నీ కొడుకులు కూతుళ్ళు చేయకూడని ఏ పాపం చేశారో అందుకైతేనే వాళ్ళకి శిక్ష పడింది కదా. ఈరోజు మనకు కూడా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, మనకు కూడా ఏదైనా నష్టమో కష్టమో కలిగినప్పుడైతే కనుక వాళ్ళు వచ్చి వాళ్ళ మనస్సులో ఉన్న అక్కస్సును బట్టి మాట్లాడతారు. జరగాలి, అలాగే జరగాలి. వీడి కొవ్వు తగ్గాలనుకుంటే, వీడి పడిపోవాలనుకుంటే, నువ్వు ఓడిపోతే, నువ్వు నష్టపోతే, నువ్వైతే కనుక రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే, అప్పుడు దావీదు గారు ఇక్కడ వచ్చేటప్పటికల్లా కీర్తన అంటాడైనా, ఆ పలికేటప్పుడు ఏమన్నాడు చూడండి, అక్కడ మరలా చదువుతున్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను కోరుచున్నాను. ఇంకేస్ ఏదైనా నాకు కనుక నష్టం కలిగితే, నా అడుగులు తడబడితే, నేను కనుక జారిపోయి తూలి కింద పడితే కనుక అవతల వాళ్ళు ఏం చేస్తారు? వెటకారం చేయటం ప్రారంభిస్తారు. నా మీద వాళ్ళకున్న అక్కస్సును బట్టి అయితే కనుక వెటకారం చేయటం ప్రారంభిస్తారు. మాట మీకు అర్థమవుతుందా? ఇది ఒక సినిమా చూసినప్పుడైతే కనుక అందులో చూశానండి. ఏదో భారతంలో అయితే కనుక అక్కడ సిచ్యువేషన్ చదువుకున్నప్పుడు కూడా అలాగే ఉందనుకోండి. అందులో అయితే కనుక ఒక ఆయన, ఒక గొప్ప వీరుడు, పెద్ద పేరున్న మహారాజు అయితే కనుక అక్కడున్న మాయా స్థితిని బట్టి అయితే కనుక కాలు జారి ఇలా పడిపోయినట్టుగా తూలు పడ్డాడట. ఒక ఆవిడైతే కనుక పక్కున నవ్విందట. ఈ పక్కున నవ్వినందుకైతే కనుక పెద్ద యుద్ధం జరిగి కోట్ల మంది చచ్చిపోయారు. రీజన్ ఏంటంటే కనుక ఒకళ్ళు నువ్వంటే కనుక నచ్చని వాళ్ళు, నువ్వంటే గిట్టని వాళ్ళు, నువ్వు ఎప్పుడన్నా పడిపోతే కనుక వెంటనే చూసి వాళ్ళైతే కనుక అపహాస్యం చేయడానికి సిద్ధపడతారు. వాళ్ళు అపహాస్యం చేయడానికి సిద్ధపడతారు. నీతండి ఇది. అందుకని దావీదు అంటున్నాడు, అలా జరిగితే కనుక నేను తట్టుకోలేను కదా అని కిందకు వచ్చేటప్పటికి అన్నాడు చూడండి, ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోవునట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. నేను చేసిన తప్పును బట్టి నేను పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కనుక నేను చేసిన తప్పును బట్టి పడిపోవడం తప్పే, కానీ ఇప్పుడు పడిపోతే నన్ను చూసైతే కనుక నా శత్రువు నవ్వుతాడు. నా శత్రువు నవ్వితే, నన్ను గురించి నవ్వితే ప్రాబ్లం లేదు, కానీ నేను నీ పేరు చెప్పక బ్రతుకుతున్నానుగా. ఒకవేళ నిన్ను నమ్ముకుని కూడా నేను పడిపోతే ఇప్పుడు వాడేమంటాడు? ఏమాయని మీ దేవుడు, నా దేవుడు గొప్పడని గొప్ప సాక్ష్యం చెప్పావు కదా, ఏమాయనని చెప్పి వారైతే కనుక నన్ను బట్టి నిన్ను కూడా వాళ్ళు నిందించే పరిస్థితి వస్తుంది కదా. నేను చేసిన తప్పును బట్టి దేవుడు నాకు శిక్ష విధించాడన్న సంగతి అవతల వారికి తెలియదు కదా. నేను చేసిన తప్పును బట్టి నన్ను శిక్షించాడని తెలియదు. నేను చేసిన తప్పు వాళ్ళకి కనపడదు, కానీ పడిపోవటం మాత్రం తెలుసు. ఎలాగైతేనే నేను పడిపోయిన ఉద్దేశంతో అవతల వాడు నవ్వుతాడు కదా. నా కాలు జారే పరిస్థితి వచ్చింది ప్రభా, కానీ నీ ఎడల కనుక నేను ఉన్నట్టయితే, నీ చెంతని కనుక నేను బ్రతికినట్లయితే, నీ సహాయం నేను పొందుకుంటే కనుక నా అడుగులు ఎట్టి పరిస్థితిలో కూడా తడబడే పరిస్థితి రాదు. నాకు అడుగులైతే కనుక తప్పటడుగులు పడే పరిస్థితి రాదు. నేనైతే కనుక అక్రమమైన మార్గములు వెళ్లకుండా నువ్వే నన్ను కాపాడుతావు కదా. ఇంకా కొంచెం ముందుకెళ్ళామనుకోండి, చూడండి 91వ కీర్తన. మోషే గారు అయితే కనుక ఆ మాటని చెప్తున్నప్పుడు ఆయన ఇంకో మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. పరలోకమందున దేవుడు ఎవరైతే కనుక తన యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వారి ఎడలైతే కనుక ఆయన చేసిన వాగ్దానం ఎంత స్థిరమైన వాగ్దానం ఉందనుకున్నప్పుడు ఆ మాట చదువుతున్నాను. 11 నుంచి చదవనే. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. మన పడిపోకుండా చోట కోసం దేవుడు ఎవరిని నియమించాడట? తన దేవదూతలను అయితే కనుక మన రక్షణ కొరకు నియమించాడు. అంటే యెహోవా కలిగే సహాయం, నేను చేసిన తప్పును బట్టి పడిపోయే పరిస్థితిలో కూడా నన్ను క్షమించి లేవనెత్తేవాడు ఆయనే. ఒకవేళ కనుక శత్రువు యొక్క ఉచ్చును బట్టి, ఒకవేళ కనుక దుష్టుడు నా మీద చేసినైతే కనుక ఆ కుట్రను బట్టి అనుకోని విధంగా కనుక నేను పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? నాకు కలిగిన ఆపదలు, ఒంటరిగా ఉంటాను కదండి, ఒంటరిగా ఉన్నప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాం, అమ్మ నాన్న కూడా ఉండరు కదా, భర్త భార్య కూడా ఉండరు, పిల్లలు దగ్గర ఉండరు, ఎవరో దగ్గర ఉన్న నా సమయంలో కలిగిన ఆపదలు అయితే కనుక నేను పట్టుకోవడం కోసం దేవుడు ఎవరిని పంపిస్తాడట? తన దూతలను పంపిస్తాడు.
కీర్తనకారుడైతే కనుక అదే అడుగుతున్నాడు, నాకు ఆపద కలిగింది, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆయన ఇచ్చే సహాయం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు అన్నాడు, నా పాదములను కూడా ఆయన తొట్టిల్ని కాలు జారనీయకుండా చూసుకుంటాడు, నన్ను కింద పడనీయకుండా ఆయన నన్ను కాపాడుతాడు. నేను ఆయన నమ్ముకున్నందుకైతే కనుక నా ఎడల ఆయన చేసే గొప్ప మేలు అదే కదా. కొంచెం ముందుకు వచ్చామనుకోండి, 94వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథము 94 18వ వచనం. ఆ మాట చదవండి మీరందరూ కూడా. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఏ పరిస్థితుల్లోనంట? నా కాలు జారిందేమో అనుకునే లోపల. ఆసఫ్ గారి పరిస్థితి కదా, నా కాలు జారుటకు కొంచెమే తప్పేను అనుకున్నప్పుడు దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంట? బలపరుస్తుంది. నువ్వు జారిపోకుండా నిన్నైతే కనుక పట్టుకుంటాడు. పరిస్థితులండి రకరకాలైన ప్రలోభాలతో ఈరోజు లోకమంది ఎవరు ఎటువైపు నుంచి వచ్చి మనకైతే కనుక నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తారని చెప్పలేమండి. పడగొట్టాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు తెలుసా, నవ్వుతూనే. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండటం కొంతమందికి నచ్చట్లా, నువ్వు ధైర్యంగా ఉండటం కొంతమందికి నచ్చట్లేదు. ఈరోజు శుభ్రమైన ఆరోగ్యంతోనో లేకపోతే ఆహారంతోనో ఉండటం కొంతమందికి నచ్చట్లా. నువ్వు ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టుకునో చిన్న వాహనం కొనుక్కునో సంతోషంగా ఉండటం కొంతమందికి నచ్చట్లా. చూసి వారవలేక తమకు లేదు కనుక నీకు కూడా ఉండకూడదు. అందుచేత నువ్వు ఒక్కడమే ఉంటే కనుక తమకైతే కనుక ఇబ్బంది అన్న ఉద్దేశంతో ముందు నేను పడగొట్టేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు నిన్ను తోసేయటం కోసం. వీళ్ళందరి మధ్యన చిక్కుబడిపోయిన నిన్ను ఇప్పుడు రక్షించాలనుకుంటే కనుక ఏం చేయాలి? మనం చదువుకున్న 3వ పాఠ్య భాగం దగ్గరికి వచ్చినప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమన్నా తెలుసా? ఆ 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణాల ప్రస్తావన ఏదే కనుక ఆయన తీసుకొచ్చాడు. ఆ సొదొమ పట్టణస్తులు అందరూ దుష్టులు దుర్మార్గులు అంటే దేవుడే వారిని గురించి అయితే కనుక ఆది కాండంలోనే సెలవిచ్చాడు. వాళ్ళు దుష్టులు దుర్మార్గులుగా ఉన్నారు. కానీ వారి మధ్యనైతే కనుక అనుకోకుండా ఒక నీతిమంతుడు అక్కడికి వెళ్ళాడు. ఏదో గంజాయి వనంలో తులసి మొక్క అని లోకంలో మనుషులు అంటారు. వారైతే కనుక ఉండకూడని మనుషులు, వారైతే కనుక చెడు చేసే మనుషుల మధ్యన ఒక నీతిపరుడు అనుకున్న లోతు అక్కడికి వెళ్ళాడు. బ్రతకనిస్తారా? మీరు కూడా అంతే. మీ కుటుంబం ఏమనుకుంటున్నారు? మీ కుటుంబం గౌరవం కాపాడుకోవడం కోసం మీరు ఇలా ప్రయత్నిస్తారు. కానీ ఎవరికి వాళ్ళు ఒకసారి గుండె మీద చేసి చెప్పండి. ఎవరికి వాళ్ళు ఒకసారి వ్యక్తిగతంగా అందరినీ కూడా, మీ తల్లిని తండ్రిని లేకపోతే అక్కను ఆ చెల్లిని లేకపోతే అన్నను తమ్ముడిని, మీ బావగారు అంటారా మధ్యగారు అంటారా మీ కొడుకు కూతురు అందరి గురించి ఒకసారి స్కాన్ చేసి చూడండి. వాళ్ళ మనస్సుల గురించి మీకు తెలిసినప్పుడైతే కనుక నిజంగానే వాళ్ళ మీద మీకు ఒక మంచి అభిప్రాయం కలుగుతుందా? పచ్చి దొంగలం. ఈరోజు మీ విశ్వాసం కాపాడుకోవడం కోసం గొడవ ఎవరితోనే పెట్టుకోవట్లా, పోరాటం ఎక్కడో కాదు. మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం ముందు మీ పోరాటం ఎవరితో చేయాల్సి వస్తుంది? కట్టుకున్న భర్తతోనే చేయాల్సి వస్తుంది, కట్టుకున్న భార్యతోనే పోరాటం చేయాల్సి వస్తుంది. ఈరోజు పిల్లలతో పోరాటం, ఈరోజు తల్లిదండ్రులతో పోరాటం, ఈరోజు అక్క చెల్లి దగ్గరికి వచ్చినా అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా అయిన వారిని ఎవరైతే అనుకున్నామో ముందు వాళ్ళతోనే పోరాటం. ఎందుకంటే మన విశ్వాసం నుంచి తప్పించడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ విశ్వాసం నుంచి తొలగించడానికి వీళ్ళందరూ చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఓర్చుకోవాల్సిన పరిస్థితి, తట్టుకోవటం అండి. ఈరోజు ఎవరు శత్రువు అంటే ఎక్కడో కాదండి, మనమైతే కనుక అక్కడే ఉన్నాం. సాతాను సింహాసనం ఉన్న చోట నీవు కాపురం ఉన్నావు అని నేను ఎరుగుదును కదా అంటాడు. పర్గమ సంఘం దగ్గరికి వచ్చినప్పటికల్లా మన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మీరు ఉన్నదే ఎక్కడ? మీ చుట్టూ అలాంటి వాళ్ళే ఉన్నారండి. ఒక్కరి నీతిగా ఉన్నారా? ఉన్నట్టుగా నటిస్తారు. మీ ప్రాపకం కోసం అయితే కనుక అమ్మో చాలా మంచోళ్ళుగా కొంతమంది నటిస్తారు. ఒక గంట గడిచేటప్పటికల్లా, ఒక రోజు గడిచేటప్పటికల్లా వాళ్ళ ఒరిజినల్ స్వరూపం ఏంటో మరి బయటకు వచ్చేస్తుంది. మీ పక్కన మాట్లాడే వాళ్ళైతే కనుక చక్కగా మంచి వరుస పెట్టి అక్కనో తమ్ముడనో చెల్లెనో అన్నయ్య అని చెప్పి చాలా ముద్దుగా మాట్లాడతారు. కానీ వాళ్ళు వచ్చింది అయితే కనుక నీ మేలు కోరు కాదు, పోనీ నీ విశ్వాసాన్ని బట్టి అయితే కనుక దేవుని చెంత అయితే కనుక గౌరవంగా ఉండటం కోసం కాదు, కానీ వాళ్ళ సొంత అవస్థతలు బట్టి వస్తారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు అయితే కనుక వాళ్ళు చేసే పనిని బట్టి మనకు కూడా ప్రేమ చచ్చిపోతాడండి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. వారికి మనతో అవసరం ఉన్నంతసేపు మాట్లాడిన మాటలకి, మన అవసరం తీరిపోయిన తర్వాత వారు మాట్లాడే మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాం కదా, చూసావా అవసరం అనుకున్నంతసేపుగా ఎలా మాట్లాడారు, అవసరం తీరిపోయిన తర్వాత చూడు ఏరు దాటిక తెప్ప తగిలిసినట్టు ఎలా మాట్లాడుతున్నారు చూసావా అని. ఎవరిని నమ్మలేని పరిస్థితి అండి. దావీదు గారు అయితే కనుక చివరికి అదే అంటున్నాడు, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు, ఎవరు నమ్మను. అందరూ కూడా ముఖం మీద ఒకలా మాట్లాడుతున్నారు.
మన ముందైతే కనుక ముఖస్తుతి చేసినట్టు మాట్లాడుతున్నారు, వెనక్కి వెళ్ళి మరోలా మాట్లాడుతున్నాడు. కీర్తన కూడా అదే చెప్పాడు కదా, నా ముందు నుంచున్నంతసేపు ఎంతో తీగా మాట్లాడుతున్నారు, వెనక్కి వెళ్ళి మరోలా మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మేది? ఇలాంటి వారితో ఎవరిని నమ్మేది? ఓర్చుకోలేకపోతున్నారు కదా, వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి లోతు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇలాగే మాట్లాడారట. రై ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి అంటే, మేమందరం మంచోళ్ళు కాదు, నువ్వు ఒక్కడో మంచోడు అనుకున్నావు ఏంటి? రే ముందు వీడి సంగతి చేసేద్దాం రండిరా అన్నారట. ఎందుకంటే ఆ ఊరు వాళ్ళందరూ దుష్టులు దుర్మార్గులు. ఆ దుష్టులు దుర్మార్గుల మధ్యన ఒక్క నీతిమంతులుగా ఉండాలనుకుంటే వాళ్ళైతే కనుక బ్రతకనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళు బ్రతకనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు మీ దగ్గరికి వచ్చేప్పుడు కూడా అంతే, పోరాటం చివరి వరకు నా విశ్వాసాన్ని కాపాడుకోగలనా? నేను నమ్ముకున్న దేవుని ఎడల నేను నమ్మకంగా ఉండగలనా? దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా నేను అబద్ధం ఆడకుండా నిజంగా మాట్లాడగలనా? అదొక్కటి చాలు. నేను దేవుని నమ్ముకున్న భక్తుని అనిపించుకోవడం కోసం కనుక నా నోటు వెంట అబద్ధం రానియకుండా చూసుకోవడం. ఈరోజు తప్పని పరిస్థితులు అయితే కనుక ఈరోజు తెలియకుండా ఎన్ని అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుందో తెలుసా? మన చుట్టూ చేరిన దుర్మార్గులను బట్టి, కుక్కలను బట్టి, కుటుంబీకులను బట్టి. అది అన్నకి అబద్ధం చెప్పాల్సి వస్తుంది, చెల్లికి అబద్ధం చెప్పాల్సి వస్తుంది, భర్తకి అబద్ధమే, భార్యకి అబద్ధం. తప్పని పరిస్థితి. ఎందుకంటే అబద్ధం చెప్పకపోతే కనుక ఆ సమయంలో మన ఉనికి కాపాడుకోవడం కూడా తప్పైపోతుంది. నేను వద్దనుకున్నా కానీ అబద్ధం ఆడాల్సి వస్తుంది కదా. పౌలు గారు అయితే కనుక జుట్టు పీక్కున్నాడు. ఆయన అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, పాపమునకులో నేను ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? నా కుటుంబం అలాంటిది, నా చుట్టూ ఉన్న జనాంగం అలాంటిది. ఎంత మామూలుగా ఉన్నామనుకున్నా, కోపం లేకుండా అందరితో నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకాలనుకున్నా, రెచ్చగొట్టి ఈరోజు అయితే కనుక కలహానికైతే కనుక కాలు దూవే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కోరున్నది సమాధానమే, కానీ వారు నా మాట నా నోట వచ్చిన తోడనే వాళ్ళైతే కనుక కలహానికి సిద్ధపడుతున్నారు. ఏం చేసేది? దేవుడేమో నెమ్మదిగా ఉండమన్నాడు, దేవుడు సమాధానంగా ఉండమన్నాడు. శక్యమైనంత వరకు సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండమని చెప్పాడు. ఎక్కడ? చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక నేనేం చేసేది? మన అడుగులు జారిపోతున్నాయంటే ఎక్కడో తెలుసా? మనం తప్పటి అడుగులు వేసే పరిస్థితి వస్తుందనుకుంటే కనుక తెలియకుండానే ప్రలోభాన్ని బట్టి, బలాత్కారాన్ని బట్టి, బలవంతంగా ఒకటి కాదండి ఏదో ఒక కారణం ఏదైతేనే మనమైతే కనుక విశ్వాసాన్ని కోల్పోయామా లేదా అన్నది ముఖ్యం. దుష్టుడికి కావాల్సింది అదే. అపవాది అయితే కనుక కోరుకునేది ఏదో ఒక విధంగా నీ భక్తిని చెడగొట్టేయాలి, ఏదో ఒక విధంగా నీకున్న విశ్వాసాన్ని అయితే కనుక తొలగింప చేయాలి, ఏదో ఒక విధంగా నేను దేవునికి దూరం చేయాలనే ఉద్దేశంతో వాడు చేయరాని ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. నిలబడగలమా? ఇలా తలకే పైకెత్తాడట భక్తుడైతే కనుక. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మనిషి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఏ ఒక్కరు కూడా నన్ను అయితే కనుక గౌరవించలేకపోతున్నారు, ఏ ఒక్కరు కూడా నా విశ్వాసాన్ని అయితే కనుక బలపరచడానికి ప్రయత్నించట్లేదు. కానీ అందరూ కూడా వెనక్కి వచ్చితే లాగుతున్నారు కదా. మరి ఈ సమయంలో నాకున్న దిక్కల్లా ఒకటే. ఈ సమయంలో నన్ను నేను కాపాడుకోవాలనుకున్నా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలనుకున్నా, నాకున్న దిక్కల్లా ఆ పరలోకమందున్న దేవుడు. అందుకని ఆయన వైపు నేను తలెత్తి చూస్తున్నాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం యెహోవానే నాకు సహాయము కలుగును. గొప్పోడైన ఆ గొప్పోడు ముందైతే కనుక నేనైతే కనుక ఆసక్తితో ఆశతో అయితే కనుక ఎదురు చూస్తున్నాను. ఆయన నన్ను రక్షించగలడు అని ఆయనైతే ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా అంతే. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవటం, మీ బిడ్డల్ని మీరు కాపాడుకోవటం, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవటం, మీ కాపురాన్ని మీరు చక్కబెట్టుకోవటం. లోకంలో ఏ మనుషులు కూడా మీకు సహాయం చేయరండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కొట్టుకుంటేనే ఆనందంగా ఉంటుందని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. భార్య భర్తలు కలహమాడుకున్నారనుకుంటే పక్కింటి వాళ్ళు అయితే కనుక ఎంతో ఆసక్తిగా చూస్తారు. విడదీయడానికి రారు వాళ్ళు. వీళ్ళు ఎంత కొట్టుకుంటే కనుక వాళ్ళకి అంత ఆనందం. అది అన్నదమ్ములు తగు ఆడుకున్నా కానీ కొంతమందికి ఆనందం, చుట్టాలు బంధువులు అనుకున్నా. ఈరోజు మనుషులు కొట్టుకుంటుంటే కనుక థ్రిల్లింగ్గా చూస్తున్నారు తప్ప సమాధానాన్ని నెలకొల్పడానికి ఈరోజు ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఒకవేళ సమాధానకరమైన జీవితం జీవించమని దేవుడు మనల్ని ఆజ్ఞాపించినందుకు కాదు, ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలనుకుంటే మనుషులను గురించి కాదు, కానీ ఆ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని ఆయన చిత్తము చొప్పున మనం ఆయనకి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ ప్రియపిల్లలముగా ఈ విధంగా మీ పాద సన్నిధికి చేరటానికి, ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించటానికి మాకు అవకాశం ఇచ్చారు.
ఈ సమయంలో మీ జీవగ్రంథమును కొన్ని మాటలు మేము చదువుకుని ధ్యానించడానికి, అందులో ఉన్న భావాన్ని బట్టి మా బ్రతుకులో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుని మీ చిత్తము చొప్పున జీవించడానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. బిడ్డలైతే ఎంతో శ్రద్ధతో ఈ మాటలు విన్నారు. విని ఏ ఒక్కరూ ఈ మాటలోని పరమార్థాన్ని తులసివేయకుండా మా నిమిత్తమే మీరు సెలవిచ్చి ఉన్న మాట గనక ప్రతి ఒక్కరూ మీ మాట చొప్పున జీవించడానికి, మీ నామమునికి మహిమార్థముగా మీకు సాక్షులుగా నిలబడటానికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. ఇంత చక్కటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ముందున్న మా కార్యక్రమమును కూడా మీ నామమునకు మహిమార్థముగా జరిగించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.